అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా నది గర్భాల్లోనికి వెళ్లి యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తద్వారా మంచినీటి అవస్థలు కూడా ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. అలాగే వంతెన సమీప ప్రాంతాల్లో తవ్వకాలు జరపడం వల్ల వంతెనలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇసుక మాఫియా ఇలా రెచ్చిపోతే రానున్న రోజుల్లో శ్రీకాకుళం జిల్లా తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు నాగావళి వంశధార నదులు తల్లడిల్లిపోతున్నాయి. ఏవైతే నదీ గర్భంలో ఉండేటటువంటి ఇసుకను అక్రమార్కులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ప్రభుత్వం ఆధీనంలో నడిచినటువంటి ఇసుక రీచ్లు కొన్ని అయితే ప్రభుత్వం అక్రమంగా ఇసుక రీచ్లు నడిపించేటటువంటివి పదుల సంఖ్యలో శ్రీకాకుళం జిల్లాలో అయితే మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం నేను హైవే పక్కన ఉండేటటువంటి నది దగ్గర ఉన్నాను. ఇక్కడ నదిలో మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి చూసుకోవచ్చు, రాత్రిపూట ఇక్కడ అడ్డగోలుగా ఇక్కడ ఉండేటటువంటి ఇసుకని ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడి నుంచి తరలించుకు తీసుకువెళ్తున్నారు. దీంతో నదిలో ఉండేటటువంటి ఇసుక అంతా కూడా అక్రమంగా దోచుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నదుల్లో ఉండేటటువంటి ఇసుకకి ఆర్థిక రాజధాని విశాఖ లాంటి నగరాల్లో భారీ గిరాకీ కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి భారీ డిమాండ్ ఉండడంతో ఇదే చదునుగా ఎవరైతే ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారో, అడ్డగోలుగా దోచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల కళ్ళుగప్పి ఇక్కడ నుంచి తరలిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, హైవే కూడా ఇది చాలా వరకు పక్కనే ఉండడంతో ఇది వాళ్ళకి రవాణా చేయడానికి కూడా చాలా అనుగుణంగా ఉండేటటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఒక్క ప్రాంతంలోనే ఉన్నాను, కానీ శ్రీకాకుళం జిల్లా మొత్తం చూసుకున్నట్లయితే ఇలాంటి ఇసుకలు అక్రమంగా దోచుకెళ్లేటటువంటి ప్రాంతాలు మనకి చాలానే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇలా కంటిన్యూ అయితే ఏవైతే ఈ నదులు ఉన్నాయో ఈ నదులు తీవ్ర కోతకు గురవుతాయని చెప్పుకోవచ్చు. ఇసుక రీచ్ల్లో రాత్రిపూట సాధారణంగా ఇసుకని తవ్వడం కానివ్వండి లేదా ఇసుకని లోడ్ చేయడం కానివ్వండి చాలా వరకు నేరం. ఎందుకంటే గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కేవలం పగటిపూట మాత్రమే ఇవన్నీ కూడా జరగాలి. కానీ ఇక్కడ మాత్రం నిబంధనలకి విరుద్ధంగా రాత్రిపూట ఈ నదీ గర్భాల్లోనికి చొచ్చుకు వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ఇసుకని ఎవరికి తెలియకుండా దోచుకు వెళ్తున్నారు. అయితే దీంతో ఏవైతే ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయో నాగావళి వంశధారికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలన్నీ కూడా రేపొద్దున్న ఎక్కువగా నీళ్లు వచ్చినప్పుడు లేదా వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా సరే జిల్లాలో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం వీటిని చూసి చూడనట్టుగా తెలిసి తెలియనట్టుగా వదిలేయడం చాలా వరకు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్తున్నారు. ఇక సాధారణ ప్రజలైతే మాత్రం ఇదే విధంగా పరిస్థితులు కొనసాగితే చాలా నష్టపోతాం. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ జరిగేటటువంటి ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవాలి, ఆపాలి అని చెప్పి తమ యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇసుక రీచ్లను పక్కన పెట్టినట్లయితే ఏవైతే గవర్నమెంట్ ఆధీనంలో లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడైతే ఇసుక ఎక్కువగా కనిపిస్తుందో అలాంటి దగ్గరలో సొంతంగా ఇసుక రీచ్లను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇసుకను తరలిస్తున్నటువంటి ఈ అక్రమ ఇసుక రవాణాదారులకు మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. అనధికార ఇసుక రీచ్ల నుంచి ప్రతిరోజు రాత్రివేళ తవ్వకాలు చేపట్టి వందలాది లారీలు అక్రమంగా తరలిస్తున్నారు మాఫియాగాళ్లు. రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కొంతమంది, అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మరికొంతమంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేని రీచ్ల వద్ద పగలు వాహనాలు ఏవీ కనబడవు. కానీ రాత్రి 9:30 నుంచి ఉదయం 3 గంటల వరకు ఇసుక తవ్వకాలు చేపట్టి లోడింగ్ చేసి రవాణా చేస్తున్నారు. ఈ ఇసుక దందా వెనుక బలమైన రాజకీయ నేతలు ఉండడంతో అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాకైతే అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పి జిల్లా వాసులందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే కొంతమంది దీనికోసం కలెక్టరేట్కి వచ్చి కంప్లైంట్స్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం కొంతమంది ఉన్నారు, అసలు జిల్లాకు సంబంధించి ఎలాంటి అక్రమ రవాణా జరుగుతుంది ఇసుకకు సంబంధించి అవన్నీ మాట్లాడదాం. చింతాడు రావు గారు మనతో పాటు ఉన్నారు. రావు గారు, మనం చూసుకున్నట్లయితే జిల్లా మొత్తం చూసుకుంటే ప్రభుత్వం అధికారికంగా కాకుండా అనధికారికంగా కూడా ఇసుక రీచ్లను చాలా మంది రన్ చేస్తున్నారు. అంతేకాకుండా అసలు ఎలాంటి సమస్యలు ఉన్నాయంటారు ఇసుక రీచ్లకు సంబంధించి? మొట్టమొదటిగా ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలోన అసలు నామినేటెడ్ బేస్లో రీచ్లు ఇవ్వడం ఏంటండి? రాష్ట్రం మొత్తం మీద కూడా టెండర్లు వేసి ఎవరైతే లోయెస్ట్ బేస్ దానికి ఒక బేస్ ప్రైస్ పెట్టారు 110 రూపాయలు అని చెప్పేసి, దానికన్నా తక్కువకి ఎవరైతే కోట్ చేస్తే వాళ్ళకి టెండర్ అనేది కన్ఫర్మ్ చేశారనమాట. అలాంటిది మన జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే కలెక్టర్ గారు నామినేటెడ్ బేస్లో అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అది జరుగుతుంది. ఇక్కడ ఆమదాలవలస నియోజకవర్గంకి వచ్చేసరికి అఫీషియల్గా 3 రీచ్లు ఉన్నాయి. ఒకటి పురుషోత్పురం 1, పురుషోత్పురం 2, అలాగే ముద్దాడిపేట రీచ్లు.
ఈ రీచ్ల్లో ఏం జరగాలి యాక్చువల్గా? సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగాలి ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఒక విఆర్ఓ ఉండాలి, 2 సచివాలయం ఎంప్లాయీస్ ఉండాలి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తి ఉండాలి. ఈ నలుగురు కూడా మార్నింగ్ 9 నుండి సాయంత్రం 6 వరకు మాత్రమే ఇసుక రీచ్ని నడిపించి వాళ్ళు ప్రతి ఒక్క వెహికల్ నెంబర్ను కూడా అందులో నోట్ చేసుకొని విఆర్ఓ లాగ్ రిజిస్టర్లో నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత దాన్ని జిఎస్టీ వాళ్ళు పంపిస్తారు. కానీ అదేం జరగట్లేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అసలు నదిలోకి వెహికల్స్ అనేవి దించకూడదండి, మెషినరీ అనేది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, మా నియోజకవర్గంలో వచ్చేసరికి ప్రతి రీచ్లో కూడా మెషిన్ అనేది దించేస్తున్నారు అక్కడ. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురంలో కానీ ముద్దాడిపేటలో కానీ ఒక 3-4 ప్రొక్లైనర్లు జేసీబీలు ఉంటాయన్నమాట. ఆ రీచ్ల్లోకి మనుషుల ద్వారా అక్కడ ఎత్తి ట్రాక్టర్లోకి ఎత్తి దాన్ని తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పెట్టి ఇసుకని డంపింగ్ యార్డ్లో కావాలంటే మెషిన్స్ ద్వారా లారీలకి లోడ్ చేయవచ్చు. లారీ రీచ్లోకి వెళ్ళడానికి లేదు, జేసీబీ కానీ ప్రొక్లైనర్ కానీ రీచ్లో వెళ్ళడానికి లేదు. అదేం జరగట్లేదు ఇక్కడ. అలాగే సాయంత్రం 6 తర్వాత అసలు రీచ్ అనేది క్లోజ్ అయి ఉండాలి. అదేం లేకుండా రాత్రి 12 అవని 1 గంట అవని మెషిన్స్తో అసలు అక్కడ ఉన్న బ్రోకర్లకి ఏం పని అండి? అక్కడ అధికారులు అక్కడ ఉండి నడిపిస్తారు. ఒక విఆర్ఓ, 2 సచివాలయం ఎంప్లాయీస్, ఒక పోలీస్ కానిస్టేబుల్ నడిపిస్తారు అది ఆ ఏజెన్సీ ద్వారా. వీళ్ళకేం పని? మిడిల్ మెన్కి అది చేస్తున్నారు. అలాగని ఒక ఎంఆర్ఓకి మేము కంప్లైంట్ ఇస్తే దానికి ఏం రెస్పాన్స్ ఉండదు, పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే రెస్పాండ్ ఉండదు. అలాగే ఇంకా అనాథరైజ్ రీచ్లు జరుగుతున్నాయి ఆమదాలవలస నియోజకవర్గంలో. ఎక్కడెక్కడ? అది పొందూరు మండలంలో బొడ్డేపల్లిలోన, నెల్లిమెట్లోన, అలాగే సింగూరులోన. ఆంధ్రలో ఉన్నాయంటారా? జిల్లా మొత్తం ఉన్నాయంట. జిల్లా మొత్తం కూడా నామినేటెడ్ బేస్లోనే జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా ఇసుక దందాలు అనేవి జరుగుతున్నాయి. ఇందులో ఎటువంటిది లేదనమాట. ప్రస్తుత ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే దీన్ని అసలు సరిగ్గా అమలు అవుతుందా అనుకుంటున్నారా, లేదా దీనికి తూట్లు పడుస్తున్నారా అనుకోవచ్చు కొంతమంది? ఉచిత ఇసుక విధానం అనేది ఓన్లీ పేరుకు మాత్రమే. ఈరోజు వెళ్ళమనండి, ఒక లారీ తీసుకెళ్తే 20,000 రూపాయలకి అక్కడ అమ్ముకుంటున్నారు వెళ్ళి. అలాగే ఒక ట్రాక్టర్ తీసుకెళ్తే 1,000-1,500 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఉచిత ఇసుక అనేది అక్కడ ఏం లేదు. ఇది కేవలం ఏంటంటే టీడీపీ నాయకులు, టీడీపీ తాలూకా తాబేదారుల తాలూకా జోబులు నింపడానికి పెట్టినటువంటి పథకం మాత్రమే. పేదలకు కానీ లేకపోతే అవసరమైన వాళ్ళకి కానీ ఇదేం చేస్తుంది కాదు. కేవలం టీడీపీ నాయకులు జేబులు నింపడానికి మాత్రం ఉపయోగపడుతున్నటువంటి పథకం. ఆమదాలవలస నియోజకవర్గంలో చూస్తే ఈరోజు అధికారికంగా 3 రీచ్లు ఉన్నాయి, అనధికారికంగా మరొక 5-6 రీచ్లు నడుపుతున్నారు. ఈ రీచ్ల్లో అంటే దాదాపు ఒక 8 రీచ్ల్లో రోజు ఒక్కొక్క రీచ్ నుండి 100-120 లారీలు వెళ్తున్నాయి. ఒక్కొక్క లారీ దగ్గర 15,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ లెక్కను చూస్తే ఆమదాలవలస నియోజకవర్గంలో 1,20,00,000, 1,30,00,000 రూపాయలు అక్రమంగా రోజు టీడీపీ నాయకులు వాళ్ళ జోబుల్లో దండుకుంటున్నారు. ఇది ఉచిత ఇసుక విధానం ఇక్కడ ఆమదాలవలసలో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ఇసుక మాఫియా విచ్చలవిడిగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇసుక మాఫియాలో అధికారికంగా ఉండే రీచ్ల్లో ఎలాగో నాన్స్ పాటించట్లేదు, కనీసం అనధికారికంగా అయితే ఇంకా చాలా సంఖ్యల్లో అయితే ఇసుక రీచ్లు నిర్మించారు అంటున్నారు. వాటర్ కెనాల్స్ దగ్గర, అదేవిధంగా బ్రిడ్జిల దగ్గర, రైల్వే స్టేషన్స్కి సమీపంలో కూడా త్రవ్వకాలు జరపకూడదు. కానీ అలాంటి నాన్స్ కూడా పాటించకుండా ఎక్కడికక్కడే విచ్చలవిడిగా ఇక్కడ ఉండేటటువంటి ఇసుకని దోచుకు వెళ్ళిపోతున్నారు. ఇలాగే సహజ వనరుల్ని దోచుకు వెళ్ళిపోతూ ఉంటే త్వరలో ఇక్కడ ఉండేటటువంటి నదీ స్వరూపాలు మారిపోతాయి. అంతేకాదు జిల్లాకు కూడా తీవ్ర నష్టం వాటిల్తుంది అని చెప్పి మాత్రం అందరూ ఆందోళన పడుతున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది.